चलो चलो कटिंग करते मैं कटिंग करते जा कटिंग क्या तू कटिंग करेंगे? सब लोग करेंगे। ऐसे क्या ए बेटी ये लो बात बात गाना बजा दे हैप्पी न्यू ईयर पता चला वहां से गिर गया क्या हुआ? और गिर गया रे गैस कम हो गया सस्ता वाला था ये ऋतु का है ना, नहीं कुछ होएगा। दीपावली सस्ता कपूर है रे। छोड़ 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 अभी जा रहा हैप्पी न्यू ईयर హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా ఇంటి ఆడపిల్ల మీరు చల్లగా ఉంటారు ఇలా నవ్వుతుంటే మా ఆడపడితో సమానం. ఇకండి నేను కూడా మీకు లాంటిదే పడ్డా చీర, ఇద్దరికి ఒకలాంటిది చీర కదా. మీరు ఆరెంజ్ అంటున్నారని ఆరెంజ్ మీద చిన్న అదే ఆరెంజే కదా, ఆరెంజ్ మీ ఇద్దరు ఒక్కసారి కట్టుకోవాలని నా ఫ్రెండ్కు నేను ఒక్కసారి ఒక్కలాగే తీసుకున్నాం. ఓకే వచ్చేసరి హ్యాపీ న్యూ ఇయర్ డిజైన్ చేశాను. హ్యాపీ న్యూ ఇయర్ చాలా బాగుంది. 2025 చాలా బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్లవర్స్ తో సీడ్స్ తో చాలా బాగా చేశారు. స్మైల్ తోరణాలు అవి తోరణాలు చూసాను. ఎస్ఎంజి అంటే సురేష్ మణి గణేష్ చెట్టు ఇస్తుంది ఇక్కడ. ఇవన్నీ బాగా అన్ని చూస్తున్నాను. చాలా బాగుంది. క్రియేటివిటీలో మీకు మీరే సారీ. మొలకలు వచ్చేస్తున్నాయి చూసారా? అంటే అదే బీన్స్ మొలకలు వచ్చేస్తున్నాయి. బాగుంది. వేసి మొక్కలు తీసుకోవడమే. అదే అన్ని తీసి వేసినవి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు తెలుసుకుని సార్ కరాటీ గుండు పిల్లలు బ్లాక్ బెల్ట్ వరకు వెళ్తారు అనమాట. వాళ్ళు గెలుచుకుని షీల్డ్స్ అవన్నీ కొడుతున్నారు. కరాటీ కూడా బ్లాక్ బెల్ట్ వరకు వెళ్తారు. మేడం గారు ఒక్కలేనండి, 4-5 కలిపి చేస్తారు. మేడం ఒక్కడే చూసుకుంటారు పిల్లల్ని. మా ఆయన గారు తోడుంటారు. ఇల్లు చూసుకుంటారు మొత్తం. హెల్ప్ చేసిన ఏదైనా స్కూల్ ఉంది పెడతారు వచ్చింది. ఆ స్కూల్ కూడా అంటే ప్రైవేట్ ఇంతమంది పిల్లలకి అప్పుడు ఫ్రీ ఇవ్వరు అన్నారు. అందువల్ల ఇంతమంది పిల్లలకి ఇవ్వలేరు, ఏదో ఈ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే చదువు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చెప్పారు. అక్కడ స్కూల్ ఉంది. మేడం స్కూల్లో పిల్లలకి అయిపోతుంది. 10th మాత్రం ఇక్కడే చదివారు. 10th మాత్రం అవ్వట్లేదు. ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నారు, ఇక్కడ అన్నిటికి వెళ్ళాలి కాలేజ్ కి. ఒక్కొక్కరికి ఇప్పుడు ఆ పేమెంటే కిడ్స్ 1 lakh దాకా అయిపోతుంది. ట్రావెలింగ్. మరి 10th తర్వాత అమ్మాయిలు ఎక్కడ పంపిస్తున్నారు? అబ్బాయిలు గవర్నమెంట్ తీసుకుంటాం. గవర్నమెంట్ మేడమే చదివిస్తున్నారు. అంటే వాళ్ళ కాల్ మీద వాళ్ళు నిలబడి ఇంకొకరి చేయి చాపుకొని ఉండాలి, ఇంకొకరు సాయం చేసేటట్టు ఉండాలి కానీ మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. డిగ్రీ వాళ్ళకి అంచే కాలేజ్ చేశారు అనమాట. మీరు ఇక్కడ కొబ్బరిపట్నం వాళ్ళకి కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ చేసి అక్కడ జాబ్ వస్తారు. ఆ ఉద్దేశం ఇయర్లీ 60,000 అనమాట ఒక ఇయర్కి. బుక్స్ కి అట్లా అన్ని కలిపి అయిపోద్ది. చూసుకునే పరిస్థితిలో ఉన్నవారు ఉంటారు. ఇవన్నీ కూడా వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ ఇవి ఉంటాయి కదండి, ఈ సిల్వర్ పేపర్ ఉంటాయి కదండి,
వేసుకున్నామేమో బట్టల్లో గట్రా బట్టలు పడేసుకుంటే వేసుకోవాలి కానీ అప్పుడు ఆ వెరైటీ అన్ని కలెక్ట్ చేసి ఆ విధంగా ముగ్గురు అబ్బాయిలు ఆవిడకి ఇవన్నీ అలా బేస్తో తీసుకున్నాం. ఈ డ్రాయింగ్స్ కూడా బాగా చేసుకున్నాం. ఎంతమంది ఉంటారు? మొత్తం 57 మంది చైల్డ్ లేబర్ వస్తారు. గవర్నమెంట్ అబ్జెక్టర్ అడాప్షన్ తీసుకుంటారు. అడాప్షన్ చాలా వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. ఇక్కడే ఉన్నారు ఇలా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంటర్ డిగ్రీకి వచ్చారు. నేను అబాకస్ చెప్తాను. ఆ డబ్బులని కాగితం తెచ్చుకుంటాను. బయట చేసుకుంటాను. చంటి పిల్లల దగ్గర నుంచి జాయిన్ అవుతూ ఉంటాను. చంటి పిల్లలు మరి చక్కగా ఒక 3 years 4 years అలా తెలిసిన తర్వాత గవర్నమెంట్ వస్తాయి. ఇవన్నీ డొనేట్ చేస్తున్నారు. ఇవి బిల్లింగ్ కట్టేటప్పుడు స్టాల్ చేసింది అందరూ డొనేట్ చేస్తున్నారు. బిల్లింగ్ కట్టారు. పైన ఉంటుంది. ఇది ఇంకా పడుకోవడం బెస్ట్ అని కూడా పైన సార్ నమస్తే. చూస్తాం కదా వీడియోస్ అదే ఇదండి 16 కంప్లీట్. 2007లో స్టార్ట్ చేసాం. చిన్న అదికి పెట్టి అందులో పిల్లలు ఆడుకోవడానికి తగ్గైనట్టుగా లేదని చెప్పేసి ఈ ప్లేస్ మేము వెళ్ళి పట్టుకున్నాం అనుకుంటున్నాం. మా డాడీ మళ్ళీ పట్టుకున్నాను ఏమంటే ఈరోజు వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, ఆడుకోవడానికి ఏమి లేదు. అప్పుడు ఆడుకోలేదు ఏదైనా ఒక మంచి పని చేసామంటే అట్లాంటి ఏదైనా మంచి పని చేయడానికి అందరూ సహకారం ఉండాలి. గొప్పతో అయిపోయి కాదు కదా. దానికి అభివృద్ధి ఉంది. మన ఫ్యామిలీ అందరూ అదే ఎంత మందికి ఆశ్రయించాలి ఆ పిల్లలకు మంచి చూపించాలి అని అప్పటికి ఎమ్మెల్యే వాళ్ళందరూ కంప్లీట్గా ఇంకేంటంటే మంచి హెల్ప్ దొరికింది. అది బాగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంది, మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉంది అంటారు. గవర్నమెంట్ ల్యాండ్ మమ్మల్ని అంతా ప్లేస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ ఉన్నావు పిల్లలు? మంచి లైఫ్ అందరికీ మంచి లైఫ్ భగవంతుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కదా, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. మీ అందరూ మంచి మంచి చదువుకొని ఏ పనులు మంచి పేరు తేవాలి. మీరు మళ్ళీ మళ్ళీ వస్తుంటూ ఉన్నాము. బాబా మీ అందరికీ ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉన్నాయి. మీరు చక్కగా చదువుకోవాలి. మేడం కష్టపడి చక్కగా చదువుకోవాలి. మీ బాధ్యతలు అత్త మామయ్య మళ్ళీ ఆంటీకి వస్తే అత్త మామయ్య అంటే అక్కడికి వచ్చినోళ్ళకే తెలుసు ఆ రోజు. మా పాప మా అమ్మాయి అదే లేదా కూర్చున్నారా? కూర్చొని పర్లేదు. రమ్య
అందరూ చెయ్యాలి. అంటే వాళ్ళకి పంపించారు కదా. రామగారు బొమ్మ వెళ్ళిపోతుందా? న్యూ ఇయర్ సంబరాలు ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. మన ప్రపంచంలో మరో ప్రపంచాన్ని మీకు పార్ట్ 2లో చూపించబోతున్నాం. ఇది మనం అందరం ఫ్లవర్స్ ఏంటండి ఎల్లో ఇది పెయింట్ కాదు. అదే ఒక తొక్కెత్తరే మనకు చెప్తున్నారు. చూసుకొని ఎందుకంటే కష్టపడి వేస్తాం కదా. అమ్మ ఇది పెయింట్ గా చూసుకుంటే ఆమె చెప్పేస్తాను. దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. సాయిబాబా భజనకి పాటలు పాడేదాన్ని చాలా చేసేదాన్ని. నేను పాట పాడకపోతే భజన స్టార్ట్ చేసేవారు కాదు. అంత బాగా కంటిన్యూ ప్రతి లక్ష్మీ న్యూ ఇయర్ సంబరాలు ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. మన ప్రపంచంలో మరో ప్రపంచాన్ని మీకు పార్ట్ 2లో చూపించబోతున్నాం.